రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్కు చెందిన ప్రాజెక్టులో మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వీసిన తీవ్ర గాలుల ప్రభావంతో భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ భారీ క్రేన్ అదుపు తప్పి కూలిపోవడంతో అక్కడి పరిస్థితి విషాదకరంగా మారింది. ఈ ఘటనలో 4 కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. మరో 10 మంది తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మృతుల సంఖ్య పెరిగే అవకాశంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగానే తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మారి గాలి వేగం తీవ్రం పెరగడంతోనే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సమాచారం ప్రకారం క్రెయిన్కు అవసరమైన భద్రతా లాకింగ్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ అనూహ్యంగా వచ్చిన గాలుల తీవ్రత కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించింది. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించడమే కాకుండా సంఘటనా స్థలంలో తక్షణ చర్యలను వేగవంతం చేసింది. క్రెయిన్ కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే విషయంపై కూడా పరిశీలన కొనసాగుతున్నాయి. ప్రాంతంలో ఎన్సీసీ కంపెనీ రిలేటెడ్ ప్రీఫ్యాబ్ స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్ తయారు చేసిన కంపెనీ దానిలో, ఫ్యాక్టరీ దానిలో గ్యాంట్రీ ఒక రైల్ ట్రాక్ పైన ఓవర్ హెడ్ క్రేన్ లాగా ఉంటుంది. 2 గ్యాంట్రీస్ చాలా గాలి అండ్ స్టామ్ లాగా, రెయిన్ అండ్ గాలి వల్ల 2 గ్యాంట్రీ ఒక పక్కన షేడ్ పైన పడిపోయింది. ఆ షేడ్లో ఉన్న రెయిన్ వల్ల 16 మెంబర్స్, ఇప్పటిదాకా 16 మెంబర్స్ వాళ్ళు అక్కడ రెయిన్ వల్ల లోపల కూర్చుని ఉన్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ గ్యాంట్రీ పైన పడిన వల్ల 16 మెంబర్స్ వేర్ ట్రాప్డ్. దానిలో 10 మెంబర్స్కి దే ఆర్ సేఫ్ అండ్ మైనర్ ఇంజరీస్తో ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ప్లస్ 3 మెంబర్స్ ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. కొంచెం 50-50 లాగా, అంటే క్రిటికల్ సిచ్యువేషన్ లాగా ఉన్నారు, బట్ దే ఆర్ అండర్ అబ్జర్వేషన్. అనదర్ 3 మెంబర్స్ బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ నుంచి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఒకటి పెద్ద క్రేన్ తీసుకువచ్చి మళ్ళీ ఆ స్ట్రక్చర్ని రిస్టోర్ చేసి మల్బా